డిఎండికే అధినేత తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించిన విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు ఆయన. కెప్టెన్ ప్రభాకర్ సినిమా విజయం తర్వాత కెప్టెన్గా పేరొందారు విజయకాంత్. 2018లో వచ్చిన మధుర విరన్ విజయకాంత్ చివరి సినిమా. యాక్షన్ హీరోగా విజయకాంత్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయకాంత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయకాంత్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఇవాళ తమిళనాడులోని థియేటర్స్లో షోలు రద్దు చేశారు. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అళగిరస్వామి నాయుడు. మదురైలో కేఎన్ అళగిరస్వామి అండాళ్ అజగరస్వామి దంపతులకు ఆగస్టు 25, 1952న జన్మించారు విజయకాంత్. 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వీరికి విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయకాంత్ రెండవ కుమారుడు 2014లో సగప్తాహం సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. విజయకాంత్ మృతిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో తెలుగులో పెద్ద హిట్ అయిన ఠాగూర్ సినిమా మాతృక రమణాలో కూడా విజయకాంత్ చాలా పెద్ద పేరు గడించినట్టుగా కూడా మనం చూస్తుంటాం. అలాగే కెప్టెన్ ప్రభాకర్ అని ప్రతి ఒక్కళ్ళు పిలుచుకుంటుంటారు. సో ఆయన ఈరోజు లేరు అనే వార్త తమిళ సినీ పరిశ్రమ ఏ విధంగా చూస్తోంది? ఏంటి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్? అది విజయకాంత్ మృతి అనేది తమిళనాట ఆయన అభిమానులకే కాదు, ఆయన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడుతున్నారు. విజయకాంత్ మృతికి ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. తమిళనాడులో ఈ రోజు విజయకాంత్ మృతి సందర్భంగా థియేటర్స్ కూడా షోలు కూడా రద్దు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి దగ్గర మనం చూసుకోవచ్చు. ఆ ఇంటి దగ్గరికి జనాలు విపరీతంగా వస్తున్నారు. డిఎండికే కార్యకర్తలు తో పాటు ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక విజయకాంత్ లేరనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నామని కూడా ఆయన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికైతే హాస్పిటల్ మియాట్ హాస్పిటల్లో కన్నుమూశారు. అక్కడి నుంచి ఇంటికి కూడా భౌతికాయాన్ని తరలించారు. అక్కడి నుంచి కూడా వందల మంది భౌతికాయంతో పాటు ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గర కూడా జన సందోహం అయితే విపరీతంగా ఉంది. చాలా మంది వచ్చి కళాకారు నివాళులు అర్పిస్తున్నారు. నిజంగా విజయకాంత్ అనేది తమిళ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. దాదాపు 80-90 శతకాల్లో అయితే ఆయన ఎన్నో సినిమాల్లో ఒక నిర్మిస్తారు, తర్వాత డైరెక్ట్ చేశారు. ఒక హీరోగా కొన్ని క్యారెక్టర్లు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక క్యారెక్టర్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేకమైన విజయకాంత్ అంటే ఇది అనే ఒక యాక్షన్ హీరోగా ఆయన ఒక ప్రత్యేక ముద్రను అయితే చేస్తున్నారు. తమిళనాట ఎవరైనా కూడా ఆయన మ్యానరిజమ్స్ కూడా ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. అంతలాగా ఆ తమిళనాట ఆయన యొక్క ముద్ర అనేది పడిందని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం ఈ మరణ వార్త వినగానే కూడా చాలా మంది అంటే ఇలాంటి అంటే ఒక 70 సంవత్సరాల వయసులో కరోనా తోటి చికిత్స పొందుతున్నా కూడా ఆయన కోలుకుంటారు, మళ్ళీ అందరిలో కూడా వస్తారనుకున్నారు. కానీ ఈ విధంగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని మటుకు ఎవరు కూడా అనుకోలేదు. ఇది మటుకు చాలా జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. అది అంతేకాకుండా విజయకాంత్ ముఖ్యంగా రాజకీయ రంగంలో 2005లో సెప్టెంబర్ 14న ఆయన పార్టీని స్థాపించారు, డిఎంకే పార్టీ. అదే సంవత్సరం ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అంతేకాకుండా 2011లో ప్రతిపక్ష నేతగా కూడా ఆయన విజయకాంత్ ఉన్నారు అసెంబ్లీలో. విజయకాంత్ మీ అందరూ కూడా మా కెప్టెన్ విజయకాంత్ అని పిలుచుకునే విజయకాంత్ ఈ రోజు లేరనేది చాలా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. హరి రైట్, రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినిమాలు నిర్మించారు, డైరెక్షన్ కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ సెకండ్ సన్ రెండవ కుమారుడు కూడా నటుడు అని చెప్తున్నారు. సో కుటుంబ నేపథ్యం గురించి ఆయన కూడా ఒక 2 సినిమాలతో పాటుగా ఇంకొక సినిమాలు కూడా చేయదలుచుకున్నారు. అంతేకాకుండా ప్రొడక్షన్ రంగంలో కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి కూడా కొన్ని సినిమాలు నిర్మించే ఆలోచనతోటి
ఆ ఏర్పాట్లు కూడా ఆయన చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఈయనకి ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి అంటే అభిమానుల నుంచి తర్వాత ఇటు కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరికి సమాధాన పరుస్తూ ఆయన మళ్ళా వచ్చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పోయిన నెల 18వ తారీఖున మియాట్ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి కూడా ఆయన కోలుకుంటారు, మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు అభిమానుల్ని కార్యకర్తలకి కూడా సమాధాన పరుస్తూ వచ్చారు. నిజంగా ఈ రోజు ఇలాంటి వార్త ఒకటి వైద్యులు ధృవీకరించగానే వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంతో చాలా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే కెప్టెన్ విజయకాంత్ అని పిలుచుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరణం ఆయన లేరు అంటేనే చాలా ఇబ్బందిగా అంటే ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం అనేది వాళ్ళు అసలు ముఖ్యంగా జీర్ణించుకోలేకపోతున్నారు అంటున్నారు. అలాగే తెలియని కూడా ఆయన ఎంతో పరిచయం ఉంది. ఇక్కడ ప్రముఖులతో కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హరి ఓకే సతీష్, మరోవైపు మా కరెస్పాండెంట్ మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి చెప్పండి. సో కెప్టెన్ విజయకాంత్ ఇక లేరు అనే వార్తను తమిళ సినిమా పరిశ్రమే కాదు రాజకీయ పరంగా ఆయన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, మిగతా పార్టీల వాళ్ళు అందరూ కూడా షాక్కి గురయ్యారు. వాళ్ళందరూ కూడా సంతాపం తెలుపుతున్నారని వార్తలు చూస్తూ ఉన్నాం, విజువల్స్ కూడా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? అది తమిళ సినీ రంగంలో తనదైన పాత్ర పోషించినటువంటి విజయకాంత్ ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా సాధించారనే చెప్పాలి. ఆయన డిఎండికే పార్టీని స్థాపించిన తర్వాత తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. అనుకునే విధంగా ఈ రోజు చెన్నైలో ఉదయం మియాట్ ఆసుపత్రిలో న్యూమోనియా వ్యాధితో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ చివరి క్షణంలో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. ఆయన మరణాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులే కాదు అటు రాజకీయ అభిమానులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన్ను కొంత మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆయనకు సంబంధించి కొంత అనారోగ్య పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మియాట్ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ కోలుకుంటారన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేసిన తరుణంలో అనుకోని విధంగా ఈ రోజు ఉదయం చనిపోవడంతో ఒక్కసారిగా చెన్నై వ్యాప్తంగానే కాదు ఇటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినీ అభిమానులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 1952 ఆగస్టు 25వ తారీఖు నాడు ఆయన విజయకాంత్ జన్మించారు. గత కొంతకాలంగా ఆయనకు రాజకీయ పరంగా ఒకంత తనదైన పాత్ర పోషించారు. సినీ రంగంలో ఆయన కెప్టెన్ ప్రభాకర్ సినిమా విజయవంతం సాధించడం ద్వారా ఇటు తెలుగు అభిమానులను ఇటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తనదైనటువంటి ముద్ర వేసుకోవడం. తమిళ రాజకీయాల్లో సినీ రంగానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రాధాన్యత నేపథ్యంలో విజయకాంత్ ఆయన డిఎండికే పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన మొదట 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ తర్వాత విపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ పరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సినీ రంగంలో వచ్చినటువంటి ప్రాముఖ్యత ఇటు రాజకీయ రంగంలో సరైన గుర్తింపు లేకపోతే ఒకంత దిగాలుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే అనుకునే విధంగా ఆయన అనారోగ్యాన్ని బారిన పడి తుది శ్వాస విడచడం ద్వారా ఇటు తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, మరోవైపు ఇటు రాజకీయ రంగానికి చెందినటువంటి ప్రముఖులంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో చెన్నై మియాట్ ఆసుపత్రి నుంచి పార్టీ కార్యాలయం మన పక్కలో ఉన్నటువంటి మియాట్ ఆసుపత్రి నుంచి ఆయన పార్టీ కార్యాలయం ఉన్నటువంటి యొక్క కోయంబేడు ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి ఆయన భౌతికాయాన్ని తీసుకొస్తున్నారు. డిఎండికే అభిమానులు, దేశీయ మొత్తం ద్రవిడ కజకం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, ఇటు విజయకాంత్ అభిమానులంతా కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. హరి ఓకే మూర్తి.